ఇర్మియా మరియు యెహెజ్కేలు ఇద్దరు కూడా ఒకే సమయంలో వారు దేవుని వాక్యాన్ని ప్రవచించినవారు. ఇర్మియా మనం చూచినప్పుడు తాను యూదా దేశంలో ఉన్నవాడు యెరూషలేములో ఉండి ఆ దినాల్లో కల్దీయులకు చెరగా వెళ్ళిపోయే వారికి దేవుని వాక్యమును ప్రకటించినవాడు. ఆ దినాల కల్దీయులు వచ్చి యెరూషలేము చుట్టూ ముట్టడి దిబ్బను వేసి దాన్ని ఆక్రమించుకొని దేవుని మందిరాన్ని వారు కాల్చివేసిన వారు, ఆ గుమ్మములు కాల్చివేసిన వారు, అనేకులు చనిపోయినవారు. ఆ సమయంలో ఇర్మియా చెరలోనికి వెళ్ళే వారికి తాను ప్రవచించినవాడు. యెహెజ్కేలు అయితే ఎవరైతే కల్దీయుల దేశమునకు చెరలోనికి వచ్చిన వారో వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించినవాడు, దేవుని మాటలు ప్రవచించినవాడు. కానీ ఇద్దరు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, నూతన నిబంధనను గురించి వారు ప్రవచించినవారు. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఇర్మియా ద్వారా చెప్పిన మాటలు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా యెహెజ్కేలు అయితే 34వ అధ్యాయంలో 25వ వచనం రాస్తున్నాడు, మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. దేవుడు తన ప్రజలతో దేవుని వాక్యంలో వ్రాయబడినవి కొన్ని నిబంధనలు తాను చేసినవాడు. నిబంధన అనగా ఒడంబడిక, లేదా మన ఇప్పుడు భాషలో అగ్రిమెంట్. దేవుడు ఎప్పుడు కూడా కేవలము తన ప్రజలతోనే ఎవరినైతే తాను విమోచించుకున్నాడో వారితోనే తాను నిబంధన చేసినవాడు. అన్యజనులతో ఆ దేవుడు ఏ నిబంధన కూడా చేయలేదు. ఆ నిబంధనలో 2 ప్రాముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఒకదానికేమో పాత నిబంధనని పేరు, రెండవ దానికి క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనని యెహెజ్కేలు అంటున్నాడు సమాధానార్థమైన నిబంధన, అనగా కృపా నిబంధన. పాత నిబంధన అనేది దేవుడు ఇశ్రాయేలీలతో సీనాయి పర్వతం మీద వారు విమోచింపబడిన తర్వాత, దాస్యములో నుండి వెలుపలికి వచ్చిన తర్వాత, వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ సీనాయి పర్వతం, దానికి ఇంకొక పేరు మౌంట్ హోరేబ్ అని, ఆ పర్వతం మీద తాను ఇశ్రాయేలుతో నిబంధన చేసినవాడు. క్రొత్త నిబంధన అనేది గొల్గతా పర్వతం మీద ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వేయబడినప్పుడు ఆ శిలువ మ్రాను మీద దేవుడు తన కుమారుని ద్వారా చేసిన నిబంధన. పాత నిబంధన అనేది ఇశ్రాయేలీయులు వారు దేవునికి నమ్మకముగా ఉండట దాన్ని బట్టి అది దేవుడు నియమించినవాడు. పాత నిబంధన అనేది షరతులతో కూడిన నిబంధన. దేవుడు ఆ సీనాయి పర్వతం మీద వారితో నిబంధన చేసిన దినమున నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాల్లో వాళ్ళతో చెప్పిన మాట, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల
సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సంభాజ్యమగుదురు. అక్కడ కండిషన్ పెట్టినాడు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, అనగా దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచిన ఎడల. ఆ తర్వాత అంటున్నాడు, సమస్త భూమి నాదే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందరు. ఆయన షరత్ ఏమి? దేవుని ఆజ్ఞలను వారు పాటించవలసిన వారు. కానీ వారి ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను పాటించని కారణాన్ని బట్టి ఆ నిబంధన నుండి వారు తొలగిపోయిన వారు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 31వ అధ్యాయం 32వ వచనం. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. దేవుని ఆజ్ఞల ప్రకారము వారు ప్రవర్తించిన కారణాన్ని బట్టి ఆ నిబంధనను దేవుడు భంగము చేసినవాడు. క్రొత్త నిబంధన అయితే మన మీద ఆధారపడలేదు. అది సమాధానార్థమైన నిబంధన, కృపా నిబంధన. క్రొత్త నిబంధన కింద దేవుడు యెహెజ్కేలు ద్వారా చెప్పిన మాటలు, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26, 27 వచనాలు. నూతన హృదయమును నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. మీలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను నేను మిమ్మల్ని చేసేదను. అనగా క్రొత్త నిబంధన అనేది మన మీద ఆధారపడలే, దేవుని యొక్క విశ్వాస్యత మీద అది ఆధారపడింది. ఆయనే అంటున్నాడు, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన స్వభావం నేను మీకు కలగజేస్తా. నేనే మీలో ఉండే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, మెత్తని గుండెను, నా ఆజ్ఞలకు లోబడే గుండెను నేను మీకు ఇస్తాను. అంతేకాదు నా ఆత్మను మీ యందు ఉంచుతాను. నా ఆత్మ ద్వారా మీరు నా కట్టడలను గైకొన్నవారు, నా విధులను మీరు అనుసరించేవారు. అందుకే ఇది కృపా నిబంధన. పాత నిబంధన అనేది అది నిబంధన చేసినప్పుడు కోడెల యొక్క రక్తముతో ఆ నిబంధన ప్రతిష్ఠింపబడినది. ఆ మాటలు నిర్గమకాండం 24వ అధ్యాయంలో 5, 6, 7, 8 వచనంలో రాయబడింది. క్రొత్త నిబంధన అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత అది ప్రతిష్ఠింపబడినది, అది స్థిరపరచబడినది. మనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు, తాను అప్పగింపబడిన రాత్రి, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. పాత నిబంధన కింద దేవుని ఆజ్ఞలు అనేవి రాతి పలకల మీద రాయబడినవి. కానీ క్రొత్త నిబంధన అనేది మనం గుర్తుంచుకోవాలా, అది మన మనసులో ఉంచబడింది, మన హృదయం అనే పలక మీదది రాయబడింది. ఈ క్రొత్త నిబంధన గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్పిన మాటలు, నేను ఇశ్రాయేలు వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఎటువంటి నిబంధన? వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాసేదను. నూతన నిబంధనలో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఒకటేమో తన మనసాక్షిని ఇచ్చినవాడు. మనసాక్షి మన తప్పు చేసినప్పుడు మనలో బాధను కలగజేసేవాడు.
మన హృదయంలో గుచ్చబడే వారము, మనం తప్పు చేసినామని మనసాక్షి చెప్పేదిగా ఉంది. దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించిన వాడు, దేవుని వాక్యం ద్వారా ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనదని తెలుసుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. తన ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించిన వాడు. పాత నిబంధన కాలములో ఆయా సమయములలో దేవుని కార్యములు జరిగించేదాని కొరకై దేవుని ఆత్మ మనుషుల మీదకి ఆయన వచ్చేవాడు. కానీ నూతన నిబంధనలో మనలో ప్రతి ఒక్కరికి ఎవరైతే మారు మనసు పొందినారో వారందరి హృదయంలోనికి దేవుని ఆత్మ ఆయన వచ్చినవాడు. ఆత్మస్వరూపిగా ఆయన మనలో ఉండేవాడు. ఈ క్రొత్త నిబంధన క్రింద ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు కాపరినిగా నియమించినవాడు.